నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో అక్షయ్ కుమార్ గారిది స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ స్కై ఫోర్స్ వచ్చేసరికి అయితేనేమో బాగుంది బై. విజువల్ కానీ అది ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూ, దాని తర్వాత ఒక ఫైటర్కి సంబంధించిన సీన్, అంటే అక్షయ్ కుమార్తో పాటు ఇంకొక ఏమంటారు ఫైటర్స్ ఉంటారు కదా, పైలట్స్ ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించింది మిస్ అవుతాడో ఏదో ఉంది. దానికి బేస్ చేసుకొని మనవాడు ఎలా స్ట్రగుల్ అవుతాడు అంటే అక్షయ్ కుమార్ గారు తర్వాత వీర్ పహారియా ఎవరైతే ఇంట్రడ్యూస్ అవుతారు అన్నమాట అవి దీంట్లో. సో అతనిది మిస్సింగ్ అవుతాడు ఏదో ఉంటుంది. అండ్ దానికోసం ఎక్కడి దాకా పోతారో మన అక్షయ్ కుమార్ గారు ఎలా స్ట్రగుల్ చేస్తారో అనే దాని మీద, ఎలా ఉంటుంది అనే దాని మీద ఇలా బాగానే చూపించారు భయ్. నాకదే బాగా అనిపించింది. ఆ ఫీల్ కానీ, ఆ నేషనలిజం కానీ, దేశం కోసం అయితే స్ట్రగుల్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే పక్కా చూడాల్సిందే. బాగుంది భయ్. అండ్ ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ ఇట్లా ఫ్లైట్ల నుంచి పోయేది అది కూడా బాగా అనిపించింది. అండ్ భార్యాభర్తలకు సంబంధించిన బాండింగ్ ఆర్మీ వాళ్ళది ఉంటుంది కదా, సూపర్ భయ్. అట్లీస్ట్ ఈసారన్నా మన అక్షయ్ కుమార్ గారికి ఒక హిట్ దొరుకుతుంది అన్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఇది మాత్రం హిట్టే కావాల్సింది అనేసి అయితే నేను కోరుకుంటున్నా. మన అక్షయ్ కుమార్ గారికి పక్కా హిట్ కావాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. చాలా రోజులు హిట్ కూడా దొరకలేదు. ఇది అయితే హిట్ అయితే కనిపిస్తుంది. అంటే ఆర్మీ ఏమంటారు పైలట్స్ వాళ్ళది ఎమోషన్ ఫీల్ బాండింగ్ బాగుంది. ప్లస్ ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా వచ్చినాయి. లైక్ మనకి వ్యాలంటైన్ వచ్చింది, అంతకుముందు కూడా వేరే వచ్చినాయి. రిపబ్లిక్ డే అనేసి, రిపబ్లిక్ డేనా కాదనుకుంటా, వేరే ఉన్నాయి భయ్. ఇలాంటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని చాలా వచ్చినాయి మూవీస్. కానీ ఇది మాత్రం కొంచెం యూనిక్గా ఉంది. దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఉంది. అమరన్ మీరు చూసిరు కదా భయ్. సో అమరన్ లాంటిదే ఇది కూడా. ఒక సోల్జర్ ఉన్నాడు, అతని వైఫ్తో పాటు మన ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ చేసి అతని స్ట్రగుల్స్ మీద తీసారు అనుకోవచ్చు. సో ఇలాంటి మూవీస్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే స్టోరీస్ అయితే పోయి నేను ఎప్పుడో ఎంకరేజ్ చేస్తాను. నేషన్ కోసం బిల్డప్ చేసే కాన్సెప్ట్స్ మంచిగా ఉంటాయి. పక్కా చూడమనేసి అయితే ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నావి. అండ్ మీరేమనుకుంటారు రివ్యూ ఏమంటారు, మీ ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్, నా రివ్యూ కరెక్ట్ సింక్ అయిందా లేదా కింద కామెంట్ అయితే వేయండి. ఇది నా ఒపీనియన్. అండ్ అంతే భయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.